హాయ్ అండి, అందరికీ నమస్కారం. నవరాత్రుల వేళ ఆయుధ పూజ ఎందుకు చేస్తారు? మన దేశంలో వివిధ రాష్ట్రాలలో అశ్విని మాసం శుక్ల పక్షంలో మహానవమి అంటే 9వ రోజున ఖచ్చితంగా ఆయుధాలను పూజిస్తారు. దసరా పండుగకు ఒక రోజు ముందు జరుపుకునే పూజలో ఆయుధాలను పూజిస్తారు. కొన్ని ప్రాంతాలలో విజయదశమి రోజున ఆయుధాల పూజ చేస్తారు. పురాణాల ప్రకారం పాండవులు కూడా తమ విజయాన్ని కోరుతూ ఆయుధాలకు పూజ చేశారు. ఆ సందర్భంగా ఆయుధ పూజను మహానవరాత్రులలోనే ఎందుకు చేస్తారు, వాటి ప్రాముఖ్యత ఏంటనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రస్తుత బిజీ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక పనిలో బిజీగా ఉంటారు. అలాంటి వారు నవరాత్రులలో అన్ని రోజులు పూజలు చేయలేని వారు చివరి 3 రోజులలో దుర్గాదేవిని పూజిస్తే అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని దేవి భాగవతంలో పేర్కొనబడినది. అందుకే అష్టమి, దుర్గాష్టమి, మహానవమి రోజులు త్రిమూర్తాత్మక దేవి స్వరూపానికి నిదర్శనాలు. మహిషాసుర మర్దనిగా రాక్షసుడిని వధించి విజయం సాధించిన స్ఫూర్తితో పూర్వం రాజులు ఈ శుభముహూర్తాన్ని దండయాత్రకు ఎంచుకునేవారని పురాణాలలో పేర్కొనబడినది. తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసంలో వచ్చే శుక్ల పక్ష నవమిని మహానవమి అని పిలుస్తారు. నవరాత్రుల చివరి రోజున 9 మంది కన్యా రూపాలు సాంకేతిక పూర్వకంగా ప్రాతినిధ్యం వహించే శక్తి స్వరూపాలను ఆరాధిస్తారు. తెలంగాణ రాష్ట్రాలలో మహానవమి రోజున బతుకమ్మ పూజ చేసి సరస్వతీ పూజ చేస్తారు. అనంతరం బతుకమ్మ నిమజ్జన వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. భారతంలో ప్రధానంగా తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, తమిళనాడులో ఆయుధ పూజను ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున తమ ఇంట్లో, దుకాణాల్లో, కార్యాలయాలలో ఉండే పనిముట్లన్నిటికీ ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ ఏడాది అక్టోబర్ 11వ తేదీన శుక్రవారం నాడు ఆయుధ పూజ జరుపుకోనున్నారు. నవరాత్రులలో మహానవమి అత్యంత ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. ఆయుధ పూజ రోజున కార్మికులు, వాహనదారులు, కులవృత్తుల వారు, ఇతర రంగాలలో పనిచేసే వారంతా తాము ఆయుధాలను ఖచ్చితంగా పూజలు చేస్తారు. ఇలా పూజ చేయటం వల్ల తాము ఎలాంటి ప్రమాదాలకు గురి కాకుండా సురక్షితంగా ఉంటామని, తాము చేపట్టబోయే ప్రతి పనిలోనూ విజయం సాధిస్తామని చాలామంది నమ్ముతారు. నవరాత్రుల 9వ రోజైన ఈ మహానవమి నాడు కొంతమంది ముక్తేశ్వరి దేవిని పూజిస్తారు. సప్తమాత్రిక, అష్టమాత్రిక పూజలు నిర్వహిస్తారు. ఈ పండుగ పర్వదినాన పిండి వంటలతో ప్రసాదాలను నైవేద్యంగా సమర్పిస్తారు. ఉత్తర భారతంలో మహానవమి రోజున కన్యా పూజలు కూడా నిర్వహిస్తారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.